వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇకపై తాడేపల్లి టు బెంగళూరు కాకోకుండా తాడేపల్లి టు హైదరాబాద్ మకాం మార్చనున్నారు అన్న వార్తలు గడిచిన వారం రోజులుగా బలంగా వినిపిస్తున్నాయంట. హైదరాబాద్కు వెళ్ళడంలో వార్త ఏముంది అని అందరూ అనుకోవచ్చు. అదే వార్త ఇక్కడ. సాధారణంగా ఇక్కడ మనం తీసుకుంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు చాలామంది మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులందరూ కూడా హైదరాబాద్లోనే వాళ్ళ సొంత ఇల్లులు ఉన్నాయి, ఇక్కడే ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయన్నమాట ఇప్పటికీ కూడా. అందులో భాగంగానే వాళ్ళు వారాంతంలో భాగంటే శుక్రవారము ఇక్కడికి వచ్చి శని ఆదివారాలు ఇక్కడే ఉండి కుటుంబంతో గడిపి ఇక్కడే ఉంటూ సోమవారము ఏపీకి వస్తున్నారనమాట. దీంతో వారాంతంలో విజయవాడలో కావచ్చు, అమరావతి రాజధాని అమరావతిలో కాస్త సందడి అయితే చాలా తక్కువగానే ఉంటుందంట. సందడి పెద్దగా ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉండరు, డిప్యూటీ సీఎం ఉండరు, మంత్రి ఉండరు, మంత్రి నారా లోకేష్ ఉండరు, ఇతర కొంతమంది మంత్రులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఉంటారన్నమాట. అంటే ముఖ్యంగా వారాంతంలో ఐఏఎస్ అధికారులు ఎక్కువగా ఇక్కడికి వచ్చేస్తుంటారు. పని ఉంటే మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వారాంతంలో ఒక్కొక్కసారి అక్కడ ఉండే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా హైదరాబాద్కి వచ్చి వెళ్తుంటారు వాళ్ళు. వీళ్ళందరూ హైదరాబాద్కి వస్తున్నారు. కానీ ఇక్కడ చర్చ ఏంటంటే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రము వారంలో అంటే శుక్రవారము అలా బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. తాడేపల్లి నుంచి బెంగళూరు, గతంలో హైదరాబాద్లో ఉండేవారు ఆయన. అయితే తాడేపల్లి నుంచి ఆయన బెంగళూరు వెళ్ళి శుక్ర శని ఆది అక్కడే ఉండేసి తిరిగి సోమవారము తాడేపల్లికి రావడము, కార్యకర్తలతో మాట్లాడము, 1-to-1 అపాయింట్మెంట్లు, ఇక కార్యకర్తల మీటింగ్లు ఏదో పెట్టుకొని సమాలోచనలు, పార్టీని ఎలా బలోపేతం చేసే సమాలోచనలు ఏదో చేసుకుంటుంటారు అనమాట. అయితే ఇక్కడ ఒకటే ఇష్యూస్ జరిగినప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం లేదు, ఇష్యూస్ జరిగినప్పుడు ఇక్కడ ఉండడం లేదు అనేది ఒక ప్రధానమైన విమర్శ. అంటే వీటన్నిటినీ కూడా అధికార పక్షం ఒకటే అంటుందంట. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడంటే ఆయన ఎక్కడండి, బెంగళూరులో ఉంటాడు. ఆయనకి ఏపీ ప్రజల కష్ట సుఖాలు ఏమైనా పడిపట్టాయా, ప్రతిపక్ష నాయకుడికి ఏమైనా మాట్లాడుతున్నాడు ఆయన? ఉంటే బెంగళూరుకి వెళ్ళిపోతాడు, బెంగళూరులో ఉంటాడు అని అంటున్నారంట. అయితే ఈ మాటలన్నీ ఇటీవల ఎక్కువైపోయాయి. ఇవి విన్న జగన్మోహన్ రెడ్డి వల్ల అంటే అధికార పక్షం నుంచి వస్తున్న వాదన కావచ్చు, ఇతరత్ర వారు మాట్లాడుతున్న వారి వాదనలకు బ్రేకులు వేయాలనే హైదరాబాద్ అంటే తాడేపల్లిలో ఉంటూనే వారాంతంలో అంటే శుక్ర శని ఆది ఏమన్నా హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉన్న తన ఇంటికి రావాలని అనుకున్నారా ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న. అంటే అధికార పక్షానికి వచ్చి ఇతరులు మాట్లాడే వాటికి బ్రేక్ వేయడానిక, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒకటే అనమాట, జ్యోతిష శాస్త్రాన్ని కావచ్చు, పీఠాధిపతుల కావచ్చు ఈయన ఎక్కువగా నమ్ముతుంటారు, విశ్వసిస్తుంటారు. మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పీఠాధిపతిని ఎక్కువ నమ్ముతారు, ఎవరికి పాదాభివందనం చేస్తుంటారు అందరికీ తెలుసు అనమాట. అందులో భాగంగానే ఎవరైనా వాళ్ళు జ్యోతిష శాస్త్ర పండితులు కావచ్చు, పీఠాధిపతులు, మీరు బెంగళూరు కన్నా హైదరాబాదులో ఉంటూ హైదరాబాద్ తాడేపల్లి వచ్చి పోతుంటే మీకైనా భవిష్యత్తులో కలిసి వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఏమైనా చెప్పారా? పండితులు చెప్పిన మేరకు ఆయన ఏమన్నా హైదరాబాద్ రావాలనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇకపై హైదరాబాద్కి మకాం మార్చనున్నారన్న వార్త అయితే బలంగా వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు దీని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదంట. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇక 2027 నుంచి కూడా ప్రజల కోసం పాదయాత్ర ద్వారా తిరిగి ప్రజల్లోకి వస్తున్నాను, ప్రజల్లోనే ఉంటాను, డైరెక్ట్ పాదయాత్ర టు డైరెక్ట్ అసెంబ్లీ అని కూడా ప్రకటించడం జరిగిందనమాట. ఇక 2020 నుంచి ఇక ఎన్నికల వరకు కూడా ప్రజల్లోనే ఉంటాను అని. దాంతోపాటుగా ఇక పార్టీని బలోపేతం చేసే ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. ఇటీవలనే నియోజకవర్గ వారీగా పిలిచి మీటింగులు పెట్టుకోవడము, బూత్ లెవెల్ మీటింగులు పెట్టి ఎలా పార్టీని బలోపేతం చేసుకోవాలి, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, 2029లో జరిగే సాధారణ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, ఈసారి ఎలా ముందుకు పోవాలి, పార్టీని ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి, కార్యకర్తలను ఎలా తక్కువ చేర్చుకోవాలనే విషయాలు ఇటీవల మాట్లాడుతున్నారట. వీరందరికీ కూడా భవిష్యత్తులో అందుబాటులో ఉండాలన్నా కూడా అందరికీ అనువైన ప్రాంతం వచ్చి హైదరాబాద్. ఎవరైనా ఈజీ అనమాట, ఆంధ్రాల వారికి కావచ్చు, ఇక్కడ ఉండేవారికి ఎవరికైనా కూడా హైదరాబాద్ ఉంటే జగన్మోహన్ రెడ్డి కలవడం చాలా ఈజీగా ఉంటుంది. దీనికి తోడు అధికార కూటమిలో కూడా కొంతమంది అసంతృప్తవాదులు ఉన్నారు. అంటే మంత్రి పదవి దక్కలేదనో, ప్రాధాన్యత ఇవ్వలేదనో, కొంతమంది నాయకులు కావచ్చు, కొంత సీనియర్ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కూడా కొంతమంది నాయకులంతా కూడా అసంతృప్తులుగా ఉన్నారు. వారంతా కూడా వైసీపీని ఆశ్రయిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి కదా, టీడీపీ నుంచి వైసీపీలోకి కొంతమంది నాయకులు అది ఇదని వస్తున్నాయి కదా. వీరందరికీ కూడా అలాంటి వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించాలన్నా,
తిరిగి వైసీపీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేసుకోవాలంటే వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలంటే హైదరాబాద్ అయితేనే అందరికీ అనువైన చోటు అని జగన్మోహన్ రెడ్డి భావించి ఇక్కడికి వస్తున్నారా? ఏంటనేది కూడా ఎంతవరకు అంత చిక్కటి అసలు ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి హైదరాబాదుకు అంటే తాడేపల్లిలో ఉంటూనే ఇకపై హైదరాబాదుకు మకాం మార్చనున్నారు. హైదరాబాదులో అందరికీ అందుబాటులో ఉంటున్నారు అన్న వార్త మాత్రము బలంగా వినిపిస్తోంది. అధికార పక్షం కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఎవరైనా విమర్శలు చేస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉంటాడు, బెంగుళూరులో ఉంటాడు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ మాటలకు బ్రేక్ వేయడానికి, వాళ్ళ విమర్శలకు చెక్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ హైదరాబాద్కు మకాం మారుస్తున్నారు అని అనుకున్నా, ఒకవేళ హైదరాబాద్కు నిజంగా వస్తే ఇక్కడ పరిస్థితి ఏంటి? పక్కనే చెల్లి వైఎస్ షర్మిలమ్మ ఉన్నారనమాట. పక్కనే తన చెల్లి. ఇప్పటికీ అధికార కూటమితో పోరాటం కన్నా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లితో పోరాటం ఎక్కువైపోయిందట. అంటే షర్మిల ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి మీద అంటే ఆస్తుల విషయంలో కావచ్చు, ఇతర అంశాల విషయాల్లో తనకి చాలా అన్యాయం చేశారని కూడా చాలా విమర్శలు కూడా చేస్తున్నట. మరి పక్కనే ఉంటుందంట. లోటస్ పాండ్లో ఇద్దరు ఇల్లులు కూడా పక్కనే ఉంటాయన్నట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు పిల్లలకి కూడా పక్కనే ఇల్లు కట్టించారన్నమాట. జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు. అంటే ఆ పక్కనే ఉన్నప్పుడు ఎక్కడో తాడేపల్లిలోనో బెంగళూరులోనో ఉంటూనే షర్మిల చేసే విమర్శలను పత్రికల్లోనో టీవీలోనో చూస్తూ జగన్మోహన్ రెడ్డి బాధపడుతుంటాడు. అలాంటిది మరి పక్కనే చెల్లెలు ఉంటే గిన పక్కలో పొలంలాగా పక్కనే చెల్లెలు ఉంటే మరి హైదరాబాద్లో లోటస్ పాండ్కు జగన్మోహన్ రెడ్డి వస్తాడా? వస్తే ఖచ్చితంగా చెల్లి పక్కనే ఉంటారు, అమ్మ ఉంటారు అక్కడే. మళ్ళీ ఈ కుటుంబ కలహాలు లేదు, బెంగళూరులోనే ఉంటారా? అలా అంటే మళ్ళీ ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సమాధానం ఇవ్వలేకపోవచ్చు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సమాధానం ఇవ్వాలంటే హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ వచ్చి ఉండాలంటే పక్కనే చెల్లి వైఎస్ షర్మిల ఉంటారు. ఈ అన్ని చిక్కుముడుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అసలు హైదరాబాద్కు మకాం మార్చనున్నారా లేదా అన్నది జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అనేది ఈ విషయంపై క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు రానున్నారన్న వార్త మాత్రము చాలా బలంగా వినిపిస్తుంది.